కాశీక్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు. ఇక్కడ 3 రాత్రులు 3 పవళ్ళు. చాలామందిలో ఒక అపప్రథ ఒకటి ఉంటుంది. పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కాశీ వదిలి, రాత్రి వచ్చి కాశీలో పడుకుంటే చాలు. 3 రాత్రుల్లో 5 రాత్రుల్లో 9 రాత్రుల్లో రాత్రులు కదండి అన్నారు, అందుకని రాత్రి వచ్చి పడుకుంటే రోజు కింద లెక్కకు వస్తుందని కాదు. ఉపాసన అన్న మాటలో రాత్రి సంకేతం అజ్ఞానాన్ని పోవడానికి. అందుకే నవరాత్రులు చేస్తున్నాం అంటాం. అంటే దాని ఉద్దేశం పగలబడుకుని రాత్రి పూజ చేసామనే కాదు. నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఏవి చేసిన గణపతి నవరాత్రులు రాత్రి శబ్దంతో చెప్తారు. కారణం ఏమిటంటే రాత్రి అంటే చీకటి. చీకటి యందు ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు మీకు. ఏ వస్తువు ఏదో దాని యథార్థ స్వరూపము గోచరము కాక అసత్యము సత్యముగా సత్యము అసత్యముగా కనపడేటట్టు చేయగలిగినదేదో అది రాత్రి. ఒక తాడు చూస్తాడు, పాము అనుకుంటాడు. అది పగటివేళ అనుకోండి, త్రాటిని చూసి పాము అనుకునే అవకాశం ఉండదు. అసలు ఆ పగలు చాలా, వెలుతురు చాలా, ఆ జ్యోతి చాలు, కాంతి చాలు, చాలు. చీకటి భయం ఎందుకు కల్పిస్తుంది అంటే ఏది సత్యము కాదో అది సత్యము అనిపించడం వల్ల భయం. లోకంలో చూడండి, నే చచ్చిపోతానేమోనన్న భయమే ఎక్కువ. ఎందుచేత అంటే నేను చచ్చిపోతాను అన్నప్పుడు ఈ శరీరం చచ్చిపోతుందేమోనని, ఎంత చచ్చిపోతుందేమోనని బెంగ పెట్టుకున్నా శరీరం చచ్చిపోతుంది. కారణం ఏమంటే అది జగత్తు యందు అంతర్భాగం. జాయతే గచ్చతే ఇది జగత్. ఏది వచ్చిందో అది వెళ్ళిపోయి తీరుతుంది. అది ప్రకృతి యొక్క నియమం, ఈశ్వర శాసనంలో. ఇది ఎప్పుడూ ఉన్నది కాదు, ఒకనాడు వచ్చింది. ఇది దీనికి ఒక పుట్టిన తేదీ ఉంది. పుట్టిన తేదీకి ముందు ఇది లేదు. ఏదో 14/7/1959 సంవత్సరానికి పూర్వం ఈ శరీరం లేదు. 14/7/1959 ఈ శరీరం పుట్టింది. కాబట్టి ఈ శరీరానికి ఓ పుట్టిన తేదీ ఉంది. కాబట్టి ఈ శరీరానికి మరణ తేదీ కూడా ఉంటుంది. అది ఆ రకంగా వెళ్ళిపోవలసిందే, తప్పదు. కాబట్టి ఆ శరీరం వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది అన్నది తెలియదు.